అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను కోరుకున్న వారికి ఉపాధులు ప్రసాదిస్తాడు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. ఒకవేళ ఆయన కోరుకుంటే కొంతమందికి ఉపాధి తగ్గిస్తాడు. అష్టైశ్వర్యాలను ప్రసాదించేవాడు ఆయనే, అష్ట కష్టాలకు గురి చేసి పరీక్షించేవాడు ఆయనే. నిశ్చయంగా ఆయన తన దాసులను చూస్తున్నాడు, మీ గురించి ఆయనకు బాగా తెలుసు అన్నాడు. అంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు ఆయనకు తెలుసు. ఒక ఉదాహరణ, ఇంటర్నేషనల్ స్కూల్లో హై స్టాండర్డ్ ఉండాలి అని చెప్పేసి ఎల్కేజీ కోసం ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. ఉన్నారా లేదా అంత ఫీజు కట్టేవాళ్ళు? ఎల్కేజీకి ₹1,00,000. తర్వాత ఆ పిల్లవాడు థర్డ్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత డాడీ బైక్ కావాలి అన్నాడు. ఫస్ట్ స్టాండర్డ్ కోసం ₹1,00,000 ఖర్చు పెట్టాం. ఆఫ్టర్ 60,000 పెట్టి బండి కొనిపెట్టలేవా? కొనిపెడతావా చెప్పండి. థర్డ్ స్టాండర్డ్ లో బైక్ కొనిపెడతారా మీరు మీ పిల్లలకి? కొనిపెట్టాడు ఏ తండ్రి, జ్ఞానం ఉన్న ఏ తండ్రి కూడా కొనిపెట్టు. చదువుకి ఫస్ట్ స్టాండర్డ్ కోసం ₹1,00,000 ఖర్చు పెట్టానని చెప్పేసి థర్డ్ స్టాండర్డ్ లో 60,000 పెట్టి బైక్ కొంటాడు, చస్తాడు బండి కాళ్ళు కూడా అంతో. అంటే పిల్లవాడికి తెలియదు కానీ తండ్రికి తెలుసు. సోదరుడారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడిని తయారు చేసిన వాడు. మానవుడికి ఎప్పుడు ఏది అవసరమో, ఎవడికి ఎంత అవసరమో అంతగా ఇస్తున్నాడు. ఈ పరీక్షా జీవితం కొనసాగుతుంది.